ఇక డేటింగ్ యాప్స్ లివ్ ఇన్ కల్చర్పై కంగనా ఫైర్ అయ్యారంట. ఇక డేటింగ్ యాప్స్ కొత్త సంబంధాలకు వేదిక లేక మోసాలక? గర్భం వస్తే బాధ్యత ఎవరిది? పురుషుడిదా లేక స్త్రీమూర్తిదా? పెళ్లి బంధం వర్సెస్ లివ్ ఇన్ రిలేషన్షిప్లలో ఏది సురక్షితమట? మహిళల భద్రత సామాజిక రక్షణలో ఏది ప్రధాన అంశం? యువత స్వేచ్ఛ వర్సెస్ సమాజపు విలువలు దేనికి కట్టుబడాలి? డేటింగ్ యాప్స్లో లూజర్స్ ఎక్కువ, కంగనా వివాదాస్పద వ్యాఖ్యాట. ఇక చట్టపరమైన రక్షణ ఎంతవరకు ఉన్నది? లివిన్పై లీగల్ కోణం, ప్రేమ బాధ్యత భద్రత ఏ సంబంధానికైనా పునాది. ఇక అది లివిన్లో ఉందా? ఇక ఇటీవలి కాలంలో భారతీయ సమాజంలో డేటింగ్ యాప్స్ వాడకం మరియు లివ్ ఇన్ రిలేషన్షిప్స్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు పెద్దగా వినిపించని ఈ కాన్సెప్ట్ ఇప్పుడు యువతలో సర్వసాధారణమైపోయాట. ఇక వీటిపై కొందరు సానుకూల దృక్కోణంతో ఉంటే మరికొందరు కఠినంగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై ఎంపీ నటి కంగనా రనౌత్ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని వెల్లడించడంతో పాటు ఈ డిబేట్ వేడెక్కింది. ఈ ఇంటర్వ్యూలో కంగనా మాట్లాడుతూ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న మహిళ గర్భం దాల్చితే బాధ్యత ఎవరు తీసుకుంటారని చెప్పేసి ఆమె వ్యాఖ్యలు చేశారు. ఇక అబార్షన్ అవసరం అయితే దాన్ని ఎవరు నిర్వర్తిస్తారు? పిల్లల్ని కనాలని నిర్ణయించుకుంటే ఆ తల్లి పిల్లలకు రక్షణ ఎవరిది అని ప్రశ్నలు లేవనెత్తింది. పెళ్లి అనే బంధానికి కుటుంబం సమాజం రక్షణగా ఉంటుంది, కానీ లివిన్లో అలాంటి భరోసా ఉండదని ఆమె తేల్చి చెప్పింది. అంతేకాదు డేటింగ్ యాప్స్ వారిపై కూడా ఆమె ఘాటు వ్యాఖ్యలు చేసింది. తమపై నమ్మకమే లేదని, తమకే నమ్మకం లేని వాళ్ళే డేటింగ్ యాప్స్ వాడతారు, అక్కడ లూజర్స్ ఎక్కువ, సరైన సంబంధం వెతుక్కోలేని వారికి యాప్స్లో లైఫ్ పార్ట్నర్ దొరుకుతారని ఎలా నమ్ముతారు అని పేర్కొన్నదట. ఇక ఈ డేటింగ్ యాప్స్ ఏదైతే ఉన్నదో ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత మొత్తం డేటింగ్ యాప్స్ వేరే కంట్రీస్ కావచ్చు, ఏ కంట్రీ అయినా కానీ అవి ఇప్పుడు మాత్రము ఫ్రెండ్ యాప్ అని, లైట్ యాప్ అని, ఈ యాప్ అని, ఆ యాప్ అని రకరకాల పేర్లు పెట్టి ఫ్రెండ్స్తో అలా జాయిన్ చేయడము, ఫ్రెండ్స్తో మాట్లాడుకోవడము, డైరెక్ట్ వీడియో కాల్ మాట్లాడుకోవడము, పరిచయం చేసుకోవడం, మాట్లాడడం, ఈ విధంగా డేటింగ్ యాప్స్ పెరుగుతూ ఉన్నది. సో దాని ద్వారా ప్రమాదం ఏంటంటే వాళ్ళు ఎవరైనా గర్భం దాల్స్తే దాని బాధ్యత ఎవరిది? ఒకవేళ పిల్లల్ని గర్భం దాల్చినా కూడా పిల్లల్ని కంటే వాళ్ళ బాధ్యత ఎవరిది? దాని బాధ్యత ఎవరు చూసుకుంటారు? దీనికి రక్షణ ఎక్కడ ఉన్నది? అది నిలబడదా అని చెప్పేసి ఈమె వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో దీని మీద భారత ప్రభుత్వ చట్టం కావచ్చు, మరి ఈ లివింగ్ రిలేషన్షిప్ యాప్లు ఏవైతే ఉన్నాయో, ఈ డేటింగ్ యాప్స్ ఏమైనా ఉన్నాయో దాని మీద చర్యలు తీసుకోవాలి కఠినంగా అని చెప్పేసి ఆమె కోరుతూ ఉన్నది. సో డేటింగ్ యాప్స్ పై పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయట. డేటింగ్ యాప్స్ తిండేరు, బిమ్మలే, హింజ్ లాంటి ప్లాట్ఫామ్స్, టిండర్ అంటారు కదా, ఇది టిండరు, బిమ్మలే, హింజ్ లాంటి ప్లాట్ఫామ్స్ అవి యువతలో విపరీతంగా ప్రాచుర్యం పొందాయట. వీటి ముఖ్య ఉద్దేశం సులభంగా సంబంధాలను ఏర్పరచడం, పరిచయాలు పెంచడం. నిజానికి డేటింగ్ యాప్స్ ఈ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయట. పాజిటివ్ పాయింట్లు చెప్పుకుంటే ఇష్టాలు అభిరుచుల ఆధారంగా సరిపడే వ్యక్తులను కనుగొనడం సులభం, బిజీ లైఫ్లో కొత్త వ్యక్తులను కలవడానికి అవకాశం, కొందరికి నిజమైన భాగస్వాములు కూడా లభిస్తారట. నెగటివ్ పాయింట్లు చూస్తే ఎక్కువగా క్యాజువల్ రిలేషన్షిప్ వైపు మళ్లించడం, ఫేక్ ప్రొఫైల్స్, మోసాలు ఎక్కువ, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కన్నా తాత్కాలిక సంబంధాలకే ఎక్కువ ప్రోత్సాహం అట. కంగనా విమర్శించిన లూజర్స్ ఎక్కువ అన్న పాయింట్ వాస్తవానికి కొంతవరకు నిజమే. ఎందుకంటే చాలామంది ఈ యాప్స్ను సమాజంలో రియల్ రిలేషన్ ఏర్పరచలేని వ్యక్తులు వినియోగిస్తున్నారని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయట. సో దీంట్లో చూసుకుంటే పాజిటివ్ అంశం ఏంటంటే ఎవరైతే బిజీగా ఉంటారో, వాళ్ళ వర్క్ లైఫ్ స్టైల్లో బిజీగా ఉంటారో వాళ్ళు పరిచయం పెంచుకోవడానికి మాత్రము ఉపయోగపడుతుందట పాజిటివ్గా. కానీ నెగిటివ్గా చూసుకుంటే మాత్రము తాత్కాలిక సంబంధాల కోసము ఫేక్ ప్రొఫైల్స్, ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి వాళ్ళతోటి తాత్కాలిక క్యాజువల్ రిలేషన్షిప్ ఏర్పరచుకొని తర్వాత మళ్ళీ వేరే వాళ్ళతో పరిచయం చేసుకొని ఇట్లాంటి ప్రొఫైల్స్ బాగా అయిపోయినాయి. దీని ద్వారా మోసాలు ఎక్కువ, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ కూడా కన్నా తాత్కాలిక రిలేషన్షిప్పే ఎక్కువ ఉందని చెప్పేసి దీని ద్వారా మోసపోయే అవకాశం ఉందని చెప్పేసి కూడా నెగిటివ్ ఉన్నదట. సో వాస్తవంగా ఇది కొంతవరకు నిజమే, ఎందుకంటే ఎక్కువ ఫేక్ ప్రొఫైల్సే ఉంటాయి, పాజిటివ్ కన్నా నెగిటివే ఎక్కువ ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు అది చర్చనీయాంశంగా మారింది. అయితే లివ్ ఇన్ రిలేషన్షిప్స్లోని కొన్ని అసలు వాస్తవాలు ఉన్నాయంట. అవి ఏంటంటే లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది పెళ్లి చేసుకోకుండా ఒకే ఇంట్లో సహజీవనం చేయడము భారతదేశంలోని ఇది ఒకప్పుడు పెద్ద తప్పు, నేరం కూడా. కానీ ఇప్పుడు మెట్రో నగరాల్లో ఎక్కువగా అనిపిస్తుందట. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వలన లాభాలు కూడా ఉన్నాయట. పెళ్లి బంధానికి ముందు ఒకరినొకరు బాగా తెలుసుకునే అవకాశం, వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తి అభిరుచులకు గౌరవం, పెళ్లి అనే ఒత్తిడి లేకుండా సహజీవనం. లివ్ ఇన్ రిలేషన్షిప్స్ వలన నష్టాలు, భరోసా లేకపోవడం, ఎప్పుడైనా విడిపోవచ్చు, గర్భం వస్తే బాధ్యత ఎవరిది అనే సహజ సమస్య, సమాజం నుంచి నెగటివ్ ట్యాగ్, లీగల్ రక్షణ తక్కువ,
కంగనా చెప్పిన గర్భం వస్తే ఎవరు బాధ్యత తీసుకుంటారనే ప్రశ్న నిజానికి లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్న ప్రధానమైన రిస్క్ అంట. ఇక రిలేషన్షిప్ ఏర్పరచుకోవడం ఈజీయే, కానీ ఎవరన్నా ఈ రిలేషన్షిప్ ఏర్పడిన తర్వాత ఎవరైతే ముందుకెళ్తారో వాళ్ళకి ఈ గర్భం దాల్చిన తర్వాత వాళ్ళ పరిరక్షణ ఎవరు చూసుకుంటారు అనేది ఇక్కడ ముఖ్యమైన పాయింట్ అనమాట. ఒకవేళ పిల్లలు పుడితే పిల్లల్ని ఎవరు సంరక్షిస్తారు, దానికి లీగల్ చట్టం అంశం ఏమున్నది, ఒకవేళ మోసం చేస్తే ఎటువంటి చట్టం ఉందని చెప్పేసి ఈ దాంట్లో ఉన్న నెగిటివ్ పాయింట్ అనమాట, అంటే వాస్తవాలు అన్నమాట అవి. ఇక భారతీయ సమాజంలో సమస్య స్పందన ఎలా ఉందంటే, మన దేశంలో పెళ్లి బంధం చాలా పవిత్రంగా భావిస్తారు, అందుకే లివ్ ఇన్ కల్చర్పై పెద్ద ఎత్తున ప్రతిఘటన ఉంది. పెద్దల అభిప్రాయం మాత్రం ఇది సాంప్రదాయ విలువలకు విరుద్ధము, యువత అభిప్రాయం ఇది వ్యక్తిగత స్వేచ్ఛ, మహిళా సంఘాల అభిప్రాయం మహిళా భద్రత ఆర్థిక స్వతంత్రం ఉంటేనే లివ్ ఇన్ సురక్షితమట. కంగనా వ్యాఖ్యలు ఇక్కడ పెద్ద చర్చకు దారితీశాయట. కొందరు ఆమెతో ఏకీభవిస్తుంటే మరికొందరు వ్యక్తిగత నిర్ణయం అని చెబుతా ఉన్నారు. ఇక్కడ చూసుకుంటే మనది ఉమ్మడి కుటుంబం నుంచి పెరిగిన కుటుంబాలే ఉంటాయి, అంటే కుటుంబాలన్నీ కలిసి ఉండడం అన్నమాట. అంటే ఫారిన్ కల్చరు మన ఇండియాకి రావడం వల్ల, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ పెరగడం వల్ల, ఈ యాప్స్ పెరగడం వల్ల, ఇంటర్నెట్ ప్రపంచమంతా వ్యాపించడం వల్ల కొన్ని క్షణాల్లోనే మనం ఏదైనా ఇన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి వేరే వాళ్ళతో కూడా మాట్లాడవచ్చు, డైరెక్ట్ వీడియో కాల్ కావచ్చు, చాట్ కావచ్చు, మీటింగ్లు కూడా ఏర్పాటు చేసుకునే స్థాయికి వచ్చాను మనం. ఇప్పుడు ఆన్లైన్లోనే మీటింగ్ పెట్టుకోవచ్చు, ఆన్లైన్లోనే ఇంటర్వ్యూ చేయొచ్చు, అట్లాంటి ప్లాట్ఫామ్లు ఇప్పుడు ఉన్నాయన్నమాట. సో అట్లా మన ఇండియాలో వచ్చేసరికి ఈ కుటుంబ వ్యవస్థ ఏదైతే ఉంటుందో అది చిన్నాభిన్నమయ్యే ప్రమాదం అని చెప్పేసి పెద్దలు చెప్తా ఉన్నారు ముఖ్యంగా. సో కంగనా ఏం చెప్పాలనుకున్నదంటే, కంగనా చెప్పిన మాటల్లో మహిళా భద్రతపై ఒక ఆందోళన ఉంది. లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఎక్కువ నష్టం మహిళలకే జరుగుతుందట. గర్భం, అబార్షన్, పిల్లల పెంపకం ఇవన్నీ ఎక్కువ మహిళా భుజాలపై పడతాయట. పెళ్ళి అనే బంధం లేకపోతే సమాజం నుండి రక్షణ కూడా ఉండదట. ఇది ఆమె విమర్శలలో ప్రధానమైన అంశం అట. ఇక కంగనా మాటలకు వ్యతిరేక వాదనలు కూడా వినిపిస్తున్నాయట. అయితే కొందరు ఇలా అంటున్నారు, లివ్ ఇన్ అనేది వ్యక్తిగత స్వేచ్ఛ, ఎవరు ఎలా జీవించాలనుకుంటే అది వారి ఇష్టం. పెళ్ళిళ్ళు కూడా ఈ రోజుల్లో ఎక్కువగా విడాకులతోనే ముగుస్తున్నాయి. కంగనా డేటింగ్ యాప్స్లో లూజర్స్ ఎక్కువ అన్న వ్యాఖ్య స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే యువతను తప్పు పట్టడమేనని భావిస్తూ ఉన్నారట. కంగనా రనౌత్ వ్యాఖ్యలు మరోసారి సామాజిక చర్చకు దారితీశాయట. ఇక ఒకవైపు యువత స్వేచ్ఛ, వ్యక్తిగత ఎంపిక అంటుంటే, మరోవైపు కంగనా లాంటి వారు సామాజిక బాధ్యత, కుటుంబ రక్షణను ముఖ్యంగా చెబుతున్నారు. ప్రస్తుతము డేటింగ్ యాప్స్, లివ్ ఇన్ రిలేషన్షిప్స్ మన దేశంలో పెరుగుతున్న వాస్తవం, కానీ ఆ కల్చర్ను సమాజం పూర్తిగా అంగీకరించడానికి ఇంకా చాలా సమయం పడుతుందట. అంతిమంగా చెప్పాలంటే ప్రేమ సంబంధం, భద్రత, బాధ్యత అన్నీ ఒకే దారిలో నడవాలి. లివ్ ఇన్ కావచ్చు, పెళ్ళి కావచ్చు, చివరికి బాధ్యత తీసుకునే ధైర్యం, నిజాయితీ లేకపోతే ఏ సంబంధము నిలవదు. నిజమే మరి, ఎందుకంటే దీనిలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. ఈ లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా వాళ్ళు ఎటువంటి భాగస్వామి కావాలనుకుంటారో వాళ్ళు ముందే నిర్ణయించుకునే అవకాశము వాళ్ళ సొంత నిర్ణయాలకు ఉన్నది. దాన్ని ఎటువంటి మనం నిర్ణయాలను వ్యతిరేకించే ఛాన్స్ లేదు మనకి. కానీ ఇక్కడ రిలేషన్షిప్ ఏదైతే ఉంటుందో, లివ్ ఇన్ రిలేషన్షిప్, దాన్ని మోసం చేసినప్పుడే, ఈ బాధ్యత నుంచి తప్పుకున్నప్పుడే పెద్ద ప్రమాదం ఏర్పడుతుంది, పెద్ద ఈ సామాజిక అంశంగా తెర మీదకి రావస్తుందని చెప్పేసి చర్చ జరుగుతూ ఉన్నది. అంటే యువత ఏమంటున్నారంటే, లివ్ ఇన్ రిలేషన్షిప్ అనేది మా వ్యక్తిగత అభిప్రాయము, మీకు సంబంధం లేదని చెప్పేసి వీళ్ళు అంటూ ఉన్నారు. సో మహిళలు ఏమంటున్నారు, ఆర్థిక స్వాతంత్రము, ఆర్థిక స్వేచ్ఛ ఉండాలని చెప్పేసి కొంతమంది మహిళలు అంటూ ఉన్నారు. కొంతమంది ఏమో చిన్న కుటుంబం ఏదైతే ఉన్నదో, పిల్లలైన తర్వాత వారిని పట్టించుకోకపోతే ఆ మహిళ మీద భారం పడుతూ ఉన్నది. గర్భం దాల్స్తే ఎవరు చూసుకుంటారో వాళ్ళ సంరక్షణ, పిల్లలైన తర్వాత వాళ్ళ పెంపకాన్ని ఎవరు చూసుకుంటారని చెప్పేసి ఇక్కడ పెద్ద చర్చ జరుగుతూ ఉన్నది. మొత్తానికైతే దీని మీద కూడా గవర్నమెంట్ కావచ్చు, లీగల్ పరంగా, అంటే మహిళలకు కావచ్చు, ముఖ్యంగా ఇట్లాంటి లీగల్ అంశాల మీద చట్టప్రకారంగా వాళ్ళకి గర్భం దాల్చిన తర్వాత కావచ్చు, పిల్లలు పుట్టిన తర్వాత కావచ్చు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నంత వరకు కాకుండా ఈ గర్భం దాల్చి పిల్లలు పుడతారో దాని మీద వరకు మాత్రము ఒక చట్టప్రకారంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలనే ఆలోచన మాత్రము ప్రభుత్వం ఆలోచిస్తే మాత్రం బాగుంటుంది. అంతవరకు మాత్రము ప్రమాదం లేదు. ఈ మితిమీరిపోతే మాత్రము చాలా ప్రమాదం ఏర్పడే అవకాశం మాత్రం ఉంటుంది. లివ్ ఇన్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, లివింగ్ రిలేషన్షిప్స్ యాప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మాత్రము ప్రమాదం ఏర్పడే అవకాశం మాత్రం చాలా పెద్ద ఎత్తున ఉంటుంది.